సాదత్ తీసుకో ఇలా చూడండి అన్న ఒకసారి చూడండి చూడండి ఇక్కడ చూడండి ఏవో పని సైడ్ పిలుచుకోండి దగ్గర వెళ్ళండి ఓకే ఓకే ప్లీజ్ కొద్దిగా మీరంతా సైడ్ ఉంటే డైరెక్టర్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి అమ్మగారు మన భూనమ్మ గారు మన వివరణ చేసినందుకు బీకోట మండల ప్రజల తరఫున అమరన్న సలాడు ఓం శాంతి శాంతి तेजस्वी रामगीतमस्तु ओम शांति मंगलम गोसवीराय सार्वभौमाय मंगलम मंगलाय वैभवाय प्रवासवीराय देवदत्तदे नित्यमंगलम लक्ष्मी वल्लभारंभा विग्रहो सनिवत्तरा आचार्य गुरुपरंपरा చూడమని ఈరోజు మన నియోజకవర్గానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బీకోట మండలానికి విచ్చేసినటువంటి నారా భువనేశ్వరమ్మ గారికి వేదిక పైనటువంటి పలమనే కుప్పం నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మహిళా సోదరిమణులకు పత్రికా విలేకరులకు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ గడిచిన 5 సంవత్సరాల్లో మార్కెట్ యార్డుకు సంబంధించి రైతులకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మనమందరం కూడా కర్ణాటక బార్డర్ లో ఉన్నాం. కర్ణాటక ఇక్కడి నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ పోతే కర్ణాటక బార్డర్. ఈ రోజు మనకు ఏదైతే పలమనేరుకు కుప్పంకు ఉండేటువంటి రోడ్డుకు బైపాస్ కూడా మన మండలానికి ఉపయోగపడే విధంగా మండల ప్రాంతంలో మధ్యలో లేకుండా ఈ రోజు ఆ బైపాస్ ను కూడా కర్ణాటక ప్రాంతానికి తీసుకున్న సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ కర్ణాటక ప్రాంతంలో దాదాపు
200 ఎకరాల్లో అక్కడ ఒక మార్కెట్ యార్డు కర్ణాటక వాళ్ళు ఏర్పాటు చేస్తే ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం గాని మనందరం గాని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు గాని అక్కడ అంత పెద్ద మార్కెట్ యార్డ్ కలిగితే ఈ వీకోట మార్కెట్ యార్డు ఏ రకంగా మనగలదు? ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా కర్ణాటకకు వెళ్లి ట్యాక్సెస్ మొత్తం కూడా కర్ణాటక కట్టేటువంటి ప్రమాదం ఉందని మొట్టమొదటినే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా పలు సందర్భాల్లో తీసుకుపోయాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఆ మార్కెట్ యార్డ్ ఏదైతే పక్కన వస్తా ఉందో మనకు ఈ బైపాస్ రోడ్ అటు పక్కన వస్తే కొంతవరకు మనం అడ్డుకోగలం, కానీ ఆ మార్కెట్ యార్డ్ పక్కనే మళ్ళీ ఒక బైపాస్ వస్తే ఒక వీకోట్కే కాదు ఈ నియోజకవర్గం మొత్తానికి కూడా అన్యాయం జరుగుతుందనేటువంటి సందర్భాన్ని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. మీరు అందించేటువంటి కార్యక్రమం ఈ రోజు మళ్ళీ పునః ప్రారంభించాం. ఎందుకంటే 2016లోనే ఇదే మార్కెట్ యార్డ్ లో పెద్దలు పూజలు నారా భువనేశ్వరమ్మ గారు ఆ రోజు వచ్చి ఇక్కడనే ఇదే కార్యక్రమం ఆ రోజు ప్రారంభించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ 2016లో ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి సౌకర్యం కూడా ఆ రోజు లేదు. ఆ రోజు వారు ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో ఇక్కడ మనం ఆ రోజు ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆమె చూసినటువంటి మార్కెట్ యార్డు 2019కే దాదాపు 3 కోట్ల రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్లు కానీ అదేవిధంగా మౌలికమైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు కానీ ఒక సెమీ మరి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లాంటిది డ్రైన్ యూనిట్ కానీ అన్ని కార్యక్రమాలు 2019 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వంలో ఒక్క చిన్న కార్యక్రమం కూడా ఈ మార్కెట్ యార్డ్ లో జరిగినటువంటి సందర్భం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. అయితే మళ్ళీ ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈ భారతదేశంలో అత్యధికమైనటువంటి మ్యాండేట్ ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ముఖ్యమంత్రి చేసినటువంటి సందర్భంలో ఈ మార్కెట్ యార్డ్ లో రాబోయే కాలంలో ఇంకా మనకు షాపింగ్ కాంప్లెక్స్ ఒక 30 షాపులు ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా మనకు రామకుప్పం బార్డర్లో ఏదైతే ఉందో అక్కడ మనకు ఈ మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి మామిడికాయల మండీలు కానీ ఇక్కడ మనకు కావాల్సినటువంటి టమాటాకు సంబంధించినటువంటి మండీలు కానీ ఇదే మార్కెట్ యార్డ్ తరఫున ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తే అది పూర్తిగా కూడా ఫౌండేషన్ వేసి ఈ రోజు కూడా మనకు పైన కమ్ములు నిలబడతా ఉంటే అది చూసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదట దాన్ని మళ్ళీ పునఃప్రారంభించేదానికి ఆయన శాంక్షన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. సంబంధించినటువంటి కాలేజీని ఆయన ఇచ్చారు. అది కూడా గత 5 సంవత్సరాల్లో మనుగడ పడింది. ఇప్పుడు మళ్ళీ రూసా కింద దాన్ని మళ్ళీ కూడా పునఃప్రారంభించి అక్కడ కావాల్సినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీ అన్నిటితో కూడా త్వరితగతిన దాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు త్వరలో తీసుకుపోతున్నారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా వాటిని పూర్తి చేసి అందివ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ముందుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతమంది ఈ కార్యక్రమానికి రావడం, ఈ మార్కెట్ యార్డ్ ని రాబోయే కాలంలో బ్రహ్మాండంగా కూడా ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. ఇప్పుడు పెద్దలు పూజలు నారా భువనేశ్వరమ్మ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే వస్తా ఉంది, ఎక్స్ప్రెస్ వే బైరెడ్డిపల్లిలోనే మనకు ఒక ఇన్లెట్ అవుట్లెట్ ఏర్పాటు అవుతా ఉంది. చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ద్వారా ఈ ప్రాంతంలో మనం పండించినటువంటి పంటలు అతి తక్కువ సమయంలో ఎక్స్ప్రెస్ వే నుంచి 2 ప్రధానమైనటువంటి నగరాలకు తీసుకుపోయే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే
ఈ రోజు పలమనేరు నుంచి కుప్పంపైన కృష్ణగిరికి 4 లైన్ రోడ్డు కూడా శాంక్షన్ చేసి ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి డిపిఆర్లు కూడా మరి పూర్తి స్థాయిలో టెండర్లు పిలిచారు. తక్కువ సమయంలోనే ఆ డిపిఆర్ కంప్లీట్ చేసుకొని దాని ద్వారా మనకు వీకోటకు తూర్పు ప్రాంతంలో ఆ యొక్క 4 లైన్ తీసుకువెళ్తే వీకోట మండలాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఆయన ముందు చూపు ఏర్పాటుతో ఒకసారి ఈ రోజు మీకు చెప్తా. ఎందుకంటే ఈ రోజు మనకు అటు తమిళనాడు నుంచి మనకి ఏదైతే పేర్నంబట్ నుంచి వచ్చేటువంటి రోడ్డు, గతంలో మనం ఎప్పుడైనా ఆ రోడ్లో పోతే ఆ రోడ్ నుంచి కింద పడి మోటార్ సైకిల్లో ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. వాటన్నిటినీ కూడా అడ్డుకోవడానికి ఆ రోడ్డు కూడా ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా దాన్ని కూడా నేషనల్ హైవే వాళ్ళకి ఇచ్చి బ్రహ్మాండంగా కూడా 2 లైన్ రోడ్డు ఆ రోజు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రోజు ఆ రోడ్డు ద్వారా నేరుగా మనం ముల్బాగల్కి తక్కువ సమయంలో వెళ్ళేటువంటి పరిస్థితి కలుగుతా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా ప్రధానంగా మనకు ఉండేటువంటి సమస్య రైతులకు ఈ రోజు ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా మనకు ఏనుగుల సమస్య ఉంది. నిన్ననే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. బైరెడ్డిపల్లిలో మన ఆ యొక్క మదపు ఏనుగు ఒక వ్యక్తిని మరి ఆ రోజు చంపివేయడం జరిగింది. దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో కార్యక్రమాన్ని రూపొందిస్తా ఉన్నారు. దానికి సంబంధించి దాదాపు పలమనేరులోనే 50 ఎకరాలతో ఒక ఎలిఫెంట్ క్యాంప్ అక్కడ తీసుకురావడం, కర్ణాటక నుంచి ట్రైన్డ్ ఎలిఫెంట్ టుంకి ఏనుగులను అక్కడికి తీసుకురావడం, అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి ఏనుగుల సమస్య పైన కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు ఈ ప్రభుత్వంలోనే రైతులకంతా కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరితగతిన ఈ మండలాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం గాని మీ ప్రతినిధిగా నేను గాని ఖచ్చితంగా కూడా పనిచేసి గతంలో ఏవైతే ఆయన శాంక్షన్ ఇచ్చి ఆగిపోయాయో వాటినన్నింటినీ కంప్లీట్ చేసే కార్యక్రమంలో భాగంగానే మనకు ప్రధానంగా ఇక్కడ ఒక డిగ్రీకి సంబంధించినటువంటి కాలేజీని ఆయన ఇచ్చారు. అది కూడా గత 5 సంవత్సరాల్లో మరుగున పడింది. ఇప్పుడు మళ్ళీ రూసా కింద దాన్ని మళ్ళీ కూడా పునః ప్రారంభించి అక్కడ కావాల్సినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీ అన్నిటితో కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ చెప్తున్నాను, మహిళా సమావేశం అన్ని ఎక్కువగా మగవాళ్ళు వస్తున్నారు. కొంచెం మా మహిళలు ఎప్పుడు మీరు ముందుండాలి, అది మీ మగవాళ్ళు తెలుసుకోవాలి. కొంచెం నమ్మికలో వాళ్ళే నా పక్కన కూర్చోవాలి, మగవాళ్ళు కాదు. ఇది మహిళా మీటింగ్, మీరేంటి మహిళలాంటి ఇప్పుడే రాజకీయ నాయకులు నేను అనుకుంది వాళ్ళన్నీ చెప్పేశారు. నేను అమర్నాథ్ రెడ్డి లాగా నేను మాట్లాడలేను. ఆయనలాగా మీలో ఒక స్త్రీగా ఒక మహిళగా నేను మాట్లాడగలను. బాబు వెనకాల మహిళలకి కనపట్లేదు. నమస్కారం. నా తెలుగుదేశం బిడ్డలు, తెలుగుదేశం మహిళలు, వాళ్ళు ఎప్పుడు నేను మర్చిపోలేను. అట్లానే మన యావత్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎవరు మంచి ప్రభుత్వం కోసం, ఒక మంచి లీడర్ కోసం వాళ్ళు బయటకు వచ్చి పోరాడారో నేను మర్చిపోలేను. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చారంటే ప్రజలు వాళ్ళకి తెలిసింది వాళ్ళ హక్కు, వాళ్ళ స్వాతంత్రం అనేది వాళ్ళు పోగొట్టుకున్నారని. తిరిగి స్వాతంత్రం పొందడానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళు నమ్మిన నాయకుడితో పాటు ముందుకెళ్ళారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే ప్రజల ప్రభుత్వం. నేను ఇక్కడికి ఒక చీఫ్ మినిస్టర్ భార్యగా నేను రాలేదు. నేను ఎప్పుడు అనుకోను నేను ఒక చీఫ్ మినిస్టర్ భార్య అని. నేను మీలో తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారి గురించి, మీ బాబాన్న గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు. మన కుప్పం ప్రజలకి నాకంటే కూడా ఆయన ఎక్కువ సమయం
మీతోనే గడిపారు. మీ అందరికీ తెలుసు ఆయన ఏది హామీ ఇస్తే అది చేస్తారు. అట్లానే ఆయన కుప్పం ప్రజల కోసం 40 పథకాలు తీసుకొచ్చారు. నేను చెప్పదలుచుకున్నాను ఆ పథకాల గురించి, కానీ అమర్నాథ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అన్ని మీకు చెప్పారు. అది రోడ్లు అవనే, నీరు అవనే, కరెంట్ అవనే, డ్రైనేజ్ సిస్టమ్ అవనే, కోల్డ్ స్టోరేజ్ కానీ, మీరు పంట పండించే పూలు కాయగూరలు అవన్నీ ఏమంటే తీసుకెళ్ళటానికి ఒక కార్గో ఎయిర్పోర్టు, అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఇండస్ట్రీస్ చాలా తీసుకొద్దామని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. తప్పకుండా ఆయన మన కుప్పంకి ఆయన తీసుకొస్తాం. ఆయన ఆలోచన కుప్పంకి ఇంకొంచెం ఉండొచ్చు, కానీ ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ ఆయన గుండెల్లో ఉంటుంది. ఆయన ఎప్పుడు మన రాష్ట్రానికి ఏం తీసుకొస్తే అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రంలో అభివృద్ధి చెంది ముందుకెళ్తే కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉంటాయి. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళని, తెలుగుదేశం కార్యకర్తల్ని, ప్రతి ఒక్కరిని నా హృదయపూర్వక నమస్కారాలు, నా ధన్యవాదాలు. అట్లానే నేను చెప్పాను, ప్రతి 3 నెలలకి నామినేషన్ వేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను హామీ ఇచ్చాను, ప్రతి 3 నెలలకి నేను కుప్పం విజిట్ చేస్తాను. సంతోషం అనేది నేను చూడాలి, కుప్పం ప్రజలు సంతోషంగా ఉండాలి, కరువు లేని కుప్పంగా మిగిలిపోవాలి. అది నా కళ, చంద్రబాబు నాయుడు గారిది. ఆయన దూరదృష్టి ఎక్కువ. ఆయన కరువు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనేదే ఆయన విజన్ 2047లో పెట్టారు. అది తప్పకుండా నెరవేరుతుందని నాకంటే కూడా మీకు నమ్మకం. మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారం. ఎలిప్ అసోసియేషన్ కూడా మహిళల కోసం ఆయన కుప్పంకి తీసుకొస్తున్నారు. త్వరలోనే అది మొదలవుతుంది. అది కూడా డ్వాక్రా మహిళా గ్రూప్ లాంటిదే, కానీ అది ప్రతి మహిళకి ఎక్కడ ఏది ట్రైనింగ్ కావాలో, ఏది ఆ మహిళకి ఉత్సాహం ఉందో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాడిని ముందుకి నడుపుతుంది ఈ ఎలిప్ గ్రూప్. ఈ ఎలిప్ గ్రూప్ బాబన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడే ఆయన మొదలు పెట్టారు. ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది ఆయన అది తీసుకొచ్చి. దాంతో అది తెలంగాణ, హైదరాబాద్లో ఉంది. అట్లా కుప్పానికి తీసుకొచ్చి అక్కడ ఆ ఎలిప్ గ్రూప్లో మహిళలు ఒక 1000 రూపాయలు, 2000, 3000తో మొదలుపెట్టిన ఆ గ్రూప్లో మహిళలు ఇప్పుడు లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక ఇండస్ట్రీ చిన్నది పెట్టుకుని. అట్లా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎలిప్ అనేది తీసుకొస్తున్నారు. అది కుప్పానికే కాదు, కుప్పం తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఆ ఎలిప్ గ్రూప్ అనేది తప్పకుండా తీసుకొస్తారు. ఆయన తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్ని ఒక హబ్గా చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ భూములకి మంచి ఉపాధి కల్పించి, ప్రైజులు వచ్చి, ప్రజలకి ఉద్యోగాలు వచ్చి, అట్లానే మన మహిళలు ఎక్కడ పని చేయగలము అక్కడ మనం వెళ్ళి పని చేయటానికి ఆయన చాలా ఆలోచిస్తున్నారు. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన
సుజల అనేది ఎన్టీఆర్ ట్రస్ట్ మొదలు పెట్టింది. దాని తర్వాత బాబన్న ప్రభుత్వం దాన్ని తీసుకుని ముందుకు నడిపించింది. గత ప్రభుత్వం ఏ సుజల వాటర్ ప్లాంట్స్ మొదలు పెట్టామో అన్ని మూత వేసింది. ఎందుకంటే అది టీడీపీ ప్రభుత్వం అని. కానీ మీ బాబన్న ఎప్పుడు అట్లా చూడరు. ఆయన ప్రతి ఒక్కటి ప్రజలకు ఏది అవసరమో చూస్తారు. గత 1.5 సంవత్సరం నుంచి ఇక్కడ ఆ సుజల ప్లాంట్ మూతపడింది. మన రామచంద్ర నాయుడు గారు ప్రోత్సహించి ఆయన అడుగు ముందుకేసి రిపేర్లన్నీ చేసి మళ్ళీ అది ప్రజల కోసం ముందుకు తీసుకెళ్తున్నారు. దాంతో 400-500 మందికి మంచి నీరు కలుగుతుంది. మరొకసారి రామచంద్ర నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.